నేను ఎప్పుడో అరకు కాఫీ తయారు చేశాను, నేను మాట్లాడాను, మీకు అందరికి ఐడియా ఉంటుంది. 25 సంవత్సరాలకు మునుపు అరకు కాఫీని గురించి మాట్లాడాను. అది మొన్నటి వరకు నాంది వీళ్ళు బాగా ప్రమోట్ చేశారు. అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్గా తయారైంది. ఇప్పుడే నాకు ఒక మంచి పార్ట్నర్ దొరికాడు. ఊరూరులో అరకు కాఫీ తాగిచ్చేదానికి అరకు కాఫీ సెంటర్లు పెడతానని ముందుకు వచ్చాడు. ఆయన ఒకసారి మాట్లాడితే మీకు ఒక ఐడియా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ అరకు కాఫీ అనే కాన్సెప్ట్ నేను బిల్డ్ చేసిందే నా రోల్ మోడలే చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ని ఎలా ఇన్విసార్జ్ చేద్దామా, ఏది చేస్తే బాగుంటుందా అని నేర్చుకున్నప్పుడు ఈ లాస్ట్ 7 ఏళ్ళు నుంచి చేస్తున్నాను నేను అరకు కాఫీ వైజాగ్ నుంచి. నేను నేర్చుకున్న 2 సైన్స్లు ఏంటంటే అండి, ఉమెన్ అండ్ కాఫీ ఆర్ ఎ గ్రేట్ కాంబినేషన్. అది మనం ఎంత మార్చుదామన్నా, ఎంత మాస్టర్ షెఫ్లు అబ్బాయిలు అవ్వాలన్నా అవ్వలేరండి. ఆ సైన్స్ అంతే. దాని తర్వాత ఇప్పుడు మేము వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ బ్రాండింగ్. చుట్టుపక్కల బ్రాండ్ చేస్తున్నాం, బయట స్టేట్కి పంపిస్తున్నాం, మన కాఫీలు బయటకు పంపిస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే అండి, మన సొంత ఊరిలో పండే పంట మనమే చేయలేకపోతే, మనమే ఎంజాయ్ చేయలేకపోతే ఇంకా దానికి ఏం ఫాయిదా ఉందండి అనే పాయింట్ మీద నాకు మేడం వాళ్ళు వచ్చి, రామ్ ఇలా కాదు, మన ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, మనం కలిసి చేద్దాం అని మాట్లాడినప్పుడు, నేను సార్తో ఎంఓయూ సైన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సార్ నేను ఒక 100 కాఫీ షాప్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ చేద్దాం అంటే, సార్ అన్నారు 100 సరిపోదండి, మన దగ్గర ఆడబిడ్డలు చాలామంది ఉన్నారు, సో ఎన్ని చెయ్యాలో నేను చెప్తాను అన్నారు. సో మా ఉద్దేశం అండి, ఇంకొక 5 సంవత్సరాల్లో ప్రతి ట్రైబల్ ఊరిలోని ఒక విలేజ్లో ఒక సక్సెస్ఫుల్ అరకు కాఫీ ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి. ఇది మా విజన్ అండి. ట్రైబల్ ఊర్లోనే కాదు, పంట వాళ్ళు పండిస్తారు, ఎంత అవసరమైతే అక్కడ వాళ్ళు కూడా సెంటర్లు పెడతాం. ప్రతి గ్రామంలో మేజర్ పంచాయతీల్లో కూడా అరకు కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండే పరిస్థితి రావాలి. దానికి మీరు సిద్ధంగా అండి. మా ఆడబిడ్డలు ఉన్నారు, ఒక సెంటర్ పెట్టుకోవడానికి పెద్ద కష్టం లేదు. ప్రతి ఊర్లో కూడా అరకు కాఫీనే కాకుండా మీ దగ్గర రెస్టారెంట్లు పెట్టించి ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యక్తులను రమ్మని మీకు భాగస్వాములుగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. వారు ఒక మాట చెప్పారు, నేను నచ్చాను. వంట అనేది ఆడవాళ్లే చేయాలి. ఇప్పుడు మగ చెఫలు వచ్చారు, అది వేరే విషయం. ఆ చేతి మీకు తెలుస్తుంది, ఐక్యూ మీకు ఎక్కడ ఎలాంటి వంట చేయాలంటే రుచికరంగా ఉంటుందో, ఎలాంటి రెసిపీ వేయాలన్నో దాంట్లో కరెక్ట్గా వేయడం కానీ, క్వాంటిటీ కరెక్ట్గా యాడ్ చేయడం కానీ, చేసిన తర్వాత ప్రాసెస్ కూడా ఎప్పుడు ఏది వేయాలి, ఎంత వేడి చేయాలి, ఎంత టైం దాన్ని వంట చేయాలి, అవన్నీ మీకు తెలిసినంతగా ఎవరికి తెలియవు. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చెఫ్లు అయిపోయారు. కానీ నిజంగా మీరు అనుకుంటే ప్రపంచాన్ని మెప్పించే శక్తి ఒక ఆడబిడ్డలకే ఉంది, దాంట్లో సందేహమే లేదు. వాళ్ళు తయారు చేసి ఇచ్చింది కూడా మీరు సర్వీసింగ్ కానీ కరెక్ట్గా చేసి అక్కడ చేయవలసిన ప్రొసీజర్ కానీ కరెక్ట్గా ఫాలో అయితే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుందాం, మంచి సెంటర్స్ తయారు చేద్దాం. ఇటీవల నాకు చాలా రోజుల నుంచి ఒక ఆలోచన ఉండేది, కొంతమంది వేరేది ఇక్కడి నుంచి కాఫీ సెంటర్లు పెడుతున్నారు. ఈరోజు స్టార్ బక్స్ ఉంది. ఒక రోజున నా అరకు కాఫీ ఒక మరో స్టార్ బక్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ కావాలి. అలాంటి బ్రాండ్ కావాలంటే మొట్టమొదటిసారిగా ఒక 100 పైలట్ పెట్టండి మంచి సెంటర్లో, నమూనా కూడా తయారు చేయండి. అది అయిన తర్వాత మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు చూశాను, ఇప్పుడు చాక్లెట్స్ తయారు చేశాడు. ఒక చాక్లెట్ తింటే కాఫీ తాగిన అనుభవం వస్తుందని. అదే మాదిరిగా అరకు కాఫీ జెల్ తయారు చేశాడు. ఇలాంటి వేరియస్ ప్రోడక్ట్స్ తయారు చేశాడు. అరకు కాఫీలో వచ్చే వేస్ట్ తయారు చేసే మగ్గు తయారు చేశాడు. అంటే ఇవన్నీ కూడా చాలా బాగా చేశాడు. అవి చూస్తే నాకు అనిపించింది
మీరు ఇంకా కూడా కొన్ని చాలా చేస్తారు కాబట్టి ఈ కాఫీ కూడా యాడ్ చేద్దాం. దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీరు కాఫీ తాగడం కాకుండా వేరే వాళ్ళకి కాఫీ తాగిచ్చే పరిస్థితి రావాలి. దానికి అది మా ఆడబిడ్డల వల్లనే సాధ్యం. అది చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీకు పట్టణ ప్రాంతాలు ఉన్నాయి, మెప్మా ఉంది, గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, డాక్రా ఉంది. దీనికి తోడుగా టూరిజం కూడా ప్రమోట్ చేస్తున్నా. ప్రపంచంలో ఉండే టూరిస్టులందరినీ అట్రాక్ట్ చేసే విధంగా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు బిజినెస్ క్రియేట్ చేసే బాధ్యత నాది. దాన్ని సమర్థవంతంగా సర్వీస్ చేసే బాధ్యత మీరు తీసుకోండి, ఆల్ ప్లేయర్స్. థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు ఎంఓయూలని అందుకున్నటువంటి వారు స్పందనని విందాం. ముందుగా గెటోస్ కెఫే వైజాగ్ కి చెందిన వారు వచ్చి ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సౌండ్ పెంచాయి, వాల్యూమ్ పెంచి. హలో బ్రదర్, మీ పేరు చెప్పండి, మీ ఆర్గనైజేషన్ చెప్పండి, ఏం చేయబోతారో చెప్పండి. బ్రీఫ్గా 1 minute చెప్పాలి. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. వేదిక మీద కూర్చున్న వాళ్ళకి. మాది గ్యాటోస్ కెఫే విశాఖపట్నం. మేము ప్రారంభించి 1 సంవత్సరం అయింది. ట్రయల్ బేసిస్ మీద చేసాము. అది బాగా సక్సెస్ అయ్యాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వినపించుకున్నాము. ఒక స్టోర్లో కాఫీ, టీ, షేక్స్, ప్రీమియం షేక్, ఫుడ్ రిలేషన్ అంతా కూడా, రైస్ బౌల్స్ అన్నీ కూడా ఉంటాయి దాంట్లో. ఉదయం 6 దగ్గర నుంచి 10 వరకు నడపచ్చు. ఇది ముఖ్యంగా మహిళలకి చేసే వ్యాపారం నిమిత్తంగా చేశాము. ఒక్కొక్క స్టోర్లో సుమారు 6 అమ్మాయిలు పనిచేస్తారు. అలా ఈ రకంగా మేము 1 సంవత్సరంలో 100 స్టోర్లు చేద్దామని ప్రభుత్వాన్ని కోరాము. వారు కూడా అనుమతిచ్చారు. ఆ రకంగా ఈ సంవత్సరం 1000 మందికి ఉపాధి కల్పించాలని మా కోరిక. ఇంకొక 3 సంవత్సరాల్లో 10,000 మందికి మేము ఉపాధి కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ ఒక చిన్న విషయం మీ అందరికి ఇంట్రొడ్యూస్ చేయాలి. మన మీటింగ్ ప్రారంభం మునుపు ఈరోజు దగ్గర 24 ఆర్గనైజేషన్స్తో ఎంఓయూలు చేశాం. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి. ఇది ప్రారంభం మాత్రం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ తయారు చేశాను, మెప్మా ఉమెన్ తయారు చేశాను. అందరూ నన్ను ఆ రోజు ఎగతాళి చేశారు. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈయనకు కూడా ఏం పని లేదు, వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు అని నన్ను ఎగతాళి చేసిన వాళ్లే. నేను ఒకటి చెప్పాను, మా ఆడబిడ్డల శక్తి మీకు తెలియదు, చూసి చేపిస్తానని చెప్పి ఆ రోజు సవాలు విసిరాను. ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి, మళ్ళీ ఆ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా, ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు. ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు, వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది, వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు, ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒకటి ఆలోచించాను. ఈరోజు మనకు డబ్బుల కొరత లేదు, అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు వీరు. అవసరమైతే 1,00,000 కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది. దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు. బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లించాలి. ఒకసారి క్రెడిట్ రేటింగ్ బాగా ఉంటే
డబ్బులకు ఇబ్బంది లేదు, ఎంతైనా వస్తుంది. ఈ రెండో చూసిన తర్వాత మీకు ఒక తెలివితేటలున్నాయి, ఒక ఆర్గనైజ్డ్ శక్తిగా ఉన్నారు. నేను అందుకనే ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్టన్నీ మీరు ఇంటే ఒక ఆలోచన వస్తుంది, మీరెక్కడ ఫిట్ ఇన్ అవుతారో అని. ఒక మీ ఊర్లో ఉండి ఒక చిన్న హోటల్ పెట్టుకొని మీరు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మొదటి మెట్టుగా తయారు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీరు ఆఫీసుకు పోతూ పోతూ మీ మోటార్ బైక్లో వేరే వాళ్ళకు డ్రాపులు చేసి 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నాను. అందుకే ర్యాపిడోని తీసుకొచ్చాను ఇక్కడికి. ఇంకో పక్క ఫ్లిప్కార్ట్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చాను. వాళ్ళు మీరు తయారు చేసే వస్తువుల్ని ప్రపంచ మార్కెట్కు చేరవేయడం, మీకు కావలసిన నైపుణ్యాన్ని నేర్పించి మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేయడానికి